వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలామంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. చాలామంది గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లంకి చక్కటి రెమెడీ ఉంది. ఈ రెమెడీని మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వల్ల షూర్గా మీరైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. సో సార్ ద్వారానే అసలు ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఈ మధ్యకాలంలో చాలామంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఒకటి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అంటే చాలామంది టైంకి తినకపోతే వస్తుంది అని అనుకుంటారు. అలా కాదు. యాక్చువల్గా ఎక్కువ ఆయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల అక్కడ అల్సరేషన్స్ ఫామ్ అయ్యి తర్వాత బ్లోటింగ్, అంటే కొంతమందికి వాత దోష ఉన్న వాళ్ళు ఏంటంటే కడుపు ఉబ్బసం ఉంటుంది. సో అలాగే పిత్త దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓవర్ హీట్ చేస్తుంది, ఎక్కువ యాసిడిటీ ఎక్కువ పెరుగుతుంది. అలాగే కఫ దోషాలు ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వేరే, అంటే బెల్చింగ్స్ అంటే పుల్లెడు తేనె ఇలా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఏంటంటే త్వరగా అరగకుండా అనిపించి కొంచెం హెవీగా అనిపిస్తుంది ఫీల్. సో ఇలా వాత పిత్త కఫ దోషాలు ఉండే బాడీ టైప్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అంటే ఒక్క కారణం కాదు, ఏదో ఫుడ్ తినకపోతే సరిగ్గా రాదు, సరిగ్గా టైంకి తినకపోతే వచ్చేస్తుందని ఏం కాదు. సో ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే బాడీలో ఉండే దోషాల వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇదివరకు మనం ప్రీవియస్ వీడియోలో వాము, జీలకర్ర, సోంపు చిటికెడు 3 పూట్ల తిన్న తర్వాత తీసుకోమని చెప్పాం. సో అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది వాడిన చాలా మందిలో యాంటాసిడ్ ఏదైతే పరగడుపున వాడే మెడిసిన్, అదే ఆ టాబ్లెట్ ఉందో దాన్ని తీసి చాలా చక్కగా చాలా మంది తీసి పడేశారు. సో అంత బాగా పనిచేసింది. అయితే ఒకవేళ 3 పూట్ల చేసుకోలేని వాళ్ళ కోసం హెల్ప్ చేస్తూ, అండ్ అలానే ఎస్పెషల్లీ కఫాదోష వాళ్ళు సో కొంచెం అంటే వెంటనే హెవీగా ఉండి ఆకలి పుట్టట్లేదని చెప్తుంటారు కొంతమంది. అలానే అలర్జీస్ కొంతమందికి ఉంటాయి ఈజీగా, అంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అవి ఉంటాయి. సో అది తగ్గించడానికి హెల్ప్ అయ్యే రెసిపీ ఈ రోజు అనమాట. ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజు మనం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ని మనం తగ్గించుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం సార్? స్వీట్ ఫెనల్, సోంపు, ఓకే సార్, తర్వాత ధనియాలు, ఓకే, అల్లం. ఓకే సార్. సో ఈ 3 మనం వాడబోతున్నాం. ఆ 3కి ఉన్న ప్రత్యేకత కూడా మనం చెప్పుకోబోతున్నాం. బట్ ముందు మనం అంటే మేకింగ్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. స్టవ్ ఒకసారి వెలిగించండి సార్. సో కొంచెం మనం వాటర్ తీసుకుంటాం. ఓకే సార్. వాటర్ వేయండి, బాయిల్ చేయాలి కొంచెం. ఓకే సార్. ఇనఫ్, సరిపోతుంది. ఓకే సార్. సో ఇందులో 1.5 స్పూను ధనియాలు వేసుకోవాలి. ఓకే సార్. యూజువల్లీ థైరాయిడ్ ఉండే వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే సార్. హైపోథైరాయిడ్ వాళ్ళకి యూజువల్గా ఇది హెల్ప్ అవుతుంది. అలానే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి కూడా ఇది బయట వేస్తుంది. అయితే ఇది 1.5 స్పూన్ మీరు కావాలంటే నైట్ లైట్గా దంచేసి వాటర్లో సోక్ చేసి ఆ వాటర్ని మనం ఇప్పుడు బాయిల్కి కూడా వాడుకోవచ్చు, అదొక పద్ధతి. లేదు అని అంటే మనం ఈ ఇంగ్రీడియంట్స్తో కలిపి మనం ఇప్పుడు ఎలా అయితే బాయిల్ చేసినా అలాగా మనం దీన్ని వాడుకోవచ్చు. నైట్ అయితే అది క్రష్ చేసి మనం సోక్ చేస్తాము. లేదు అని అనుకుంటే ఇలా డైరెక్ట్గా ఇప్పుడు తీసుకోవచ్చు. ఓకే సార్. కొంచెం బాయిల్ అయినాక ఈ సోంపు కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే సార్. ఈ సోంపు ఎక్కువ అవసరం లేదు, ఒక పావు టీ స్పూన్ చాలు యాక్చువల్గా. సో యాక్చువల్గా ఈ ధనియాలు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అని చెప్పాను కదా సార్. అవును సార్. సో అందులో ఉండే క్వర్సెటిన్, టెర్పనిన్ అనే కాంపౌండ్స్ కూడా చాలా అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. తర్వాత న్యూరో ప్రొటెక్టర్, అంటే నెర్వ్స్ని ప్రొటెక్ట్ చేసే దీంట్లో కూడా ఈ ధనియాలు యాక్చువల్లీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. తర్వాత టా అనే ఒక టాక్సిక్ ప్రొడక్ట్ మన బాడీలో తయారవ్వకుండా హెల్ప్ చేస్తుంది సార్. ఇన్ కేస్ అది మీరు చెప్తున్నారు కదా టా అనే టాక్సిక్ అని చెప్పేసి, అది ఒకవేళ పెరిగితే యాక్చువల్గా అది బ్రెయిన్కి, నర్వ్స్కి చాలా ఎఫెక్ట్ చూపించి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అందుకని ఆ ప్రొడక్షన్, ఆ టాక్సిన్ ప్రొడక్షన్ జరగకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఓకే సార్. అలానే ఇప్పుడు సోంపు యాడ్ చేసాము. ఓకే సార్. సో అదేంటి అని అంటే విత్ ఇన్ అంటే మీరు గమనించే ఉంటారు, మన హోటల్స్కి అది వెళ్ళేటప్పుడు మనకి బిర్యానీ అది తినిన తర్వాత లాస్ట్లో ఒక సోంపు అది ఇస్తుంటారు. సో అది ఎంతమంది ట్రై చేశారో నాకు తెలియదు, కానీ ట్రై చేసిన వాళ్ళు గమనించి ఉంటారు ఖచ్చితంగా. విత్ ఇన్ 8 to 12 minutesలో అంటే ఆ హెవీ ఫీల్ మొత్తం పోయి చక్కగా అరిగింది, బాగుంది అనే ఫీల్కి వచ్చేస్తారు అనమాట. అంత బాగా ఇన్స్టెంట్గా మనకి సోంపు, స్వీట్ ఫెనల్ హెల్ప్ చేస్తుంది. అలానే కొంతమందికి ఆకలి పుట్టట్లేదు అలా అనే వాళ్ళకి ఈ అల్లం ముక్క చాలా బాగా హెల్ప్ అవుతుంది. అల్లం ముక్క రాక్ సాల్ట్, అంటే కల్లుప్పులో మనం ముంచేసి భోజనానికి ఒక 10 నిమిషాల ముందు తింటే కనుక, నమిలేస్తే కనుక ఆ హెవీనెస్ పోయి చక్కగా మనం కడుపు నిండా చక్కగా తినగలుగుతాము. ఎపిటైట్ అంటే ఆకలి పుడుతుంది కూడా.
సో అలానే యాంటీ అలర్జిక్ కింద కూడా పనిచేస్తుంది. ఇదే అల్లాన్ని మనం పసుపులో గనక మనం మిక్స్ చేసి తీసుకుంటే అది మీరు వాడే అలర్జీ మాత్రలా పనిచేస్తుంది అనమాట. ఈవెన్ కఫా దోషాన్ని ఇది బ్యాలెన్స్ చేయడానికి ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం ఇప్పుడు తీసుకున్నామో ఈ 3 కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ అల్లం. అలానే ఈ 3 మిక్చర్ ఏదైతే ఉందో మనం ఒక టీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి సార్, ఇది ఇప్పుడు యాక్చువల్లీ మనం ప్రిపేర్ చేస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుందా? సో ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఉండే ఈ ఏదైతే ఇంగ్రీడియంట్స్ మనం వాడామో అది మనకి గ్యాస్ట్రైటిస్ని తగ్గిస్తూ ఈ కొంచెం పెరిస్టాల్టిక్ మూమెంట్ రావడానికి, అంటే ఆ నెర్వ్ స్ట్రెంత్ని, ఆ మజిల్ టోన్ని అది పెంచి కొంచెం ఆ పెరిస్టాల్టిక్ మూమెంట్ రావడానికి హెల్ప్ అవుతుంది. సో తద్వారా గోరువెచ్చని నీళ్ళు మనం కలుపుతున్నాం. ఈ గోరువెచ్చని నీళ్ళు కూడా మనం కలిపినప్పుడు ఏంటంటే కొంచెం ఆ బౌల్ మూమెంట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో పరగడుపున ఎలాగో తీసుకోవాలి ఇది చెప్పినట్టు. సో పరగడుపున తీసుకోవడం ద్వారా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా కొంత హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా. సో మరిగే కదా సార్, ఇంకా స్టాప్ చేసుకుందాం మనం. ఓకే సార్. ఆల్రెడీ కలర్ఫుల్గా ఉంది సార్ ఇది. సార్ నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది. జస్ట్ దాన్ని అయితే వడగట్టుకుందాం, స్ట్రెయిన్ చేసుకుందాం. జాగ్రత్త అండి. యాక్చువల్గా కలర్ ఎంత రిఫ్రెషింగ్గా ఉందో ఇది తాగిన తర్వాత కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఓకే సార్. మీరు పరగడుపున వాడే ఆ యాంటాసిడ్ ట్యాబ్లెట్కి మీరు ఖర్చు పెట్టే ఆ 300, 500, 1000 రూపాయలు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇది మనకి సేవ్ చేసి పెడుతుంది. ఓకే సార్. ఇది పొద్దున్నే పరగడుపున అంటే బ్రేక్ఫాస్ట్కి ఒక 30 మినిట్స్ ముందు తీసుకుంటే చాలు, సరిపోతుంది. చక్కగా సిప్ చేస్తూ గోరువెచ్చగా తాగండి. కావాలనుకుంటే కొంచెం హనీ కానీ లేదా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సార్ డయాబెటీస్ వాళ్ళు హనీ వేసుకోవచ్చు అంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం హనీ అవాయిడ్ చేసి కొంచెం బెల్లం వేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ హనీ వేసుకున్నా కానీ అంటే హాఫ్ స్పూన్ మాత్రమే వాడుకునేలా చూసుకోండి. అది కూడా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే హనీ కలపాలి, లేదంటే అది మనకి బాడీలో విష పదార్థంగా మారుతుంది. సో ఇది మనకి డయాబెటీస్ని కూడా ఒక రకంగా కంట్రోల్ చేస్తే, ఎందుకంటే లైక్ మనకి ఉన్న ఈ సోంపు కానీ అల్లం కానీ మనకి బీపీ కంట్రోల్ చేయడానికి, తర్వాత బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్స్ని, బోన్స్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఏదైతే ఉందో అది తగ్గించడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఈవెన్ 3 months తాగితే ఈ థైరాయిడ్ కూడా మనకి తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ధనియాలు అండ్ సోంపు టీ, అల్లం టీ. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది సార్ ఇది ఓవరాల్ హెల్త్కి. ఓకే సార్, చూసారు కదండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రెండింటిని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి చాలా చాలా చక్కగా వివరించారు కదా. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఈ మేకింగ్ని ఇప్పుడు చూపించినట్టుగా. మీరైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను సార్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.